మౌనమే మహావేదం. ఆత్మే పరబ్రహ్మ. శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం నమః శివాయ. జ్ఞానానికి రూపం, గురువులకు గురువు శ్రీ దక్షిణామూర్తి కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో మహర్షులు, ఋషులు బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలని ఎన్నో తపస్సులు చేశారు, శాస్త్రాలు చదివారు. కానీ ఆత్మజ్ఞానం మాత్రం వారికి అందలేదు. ఒకరోజు వారు వటవృక్షం క్రింద ఒక యువ సన్యాసిని చూశారు. ఆయన ముఖంలో అపారమైన శాంతి, ఆనందం. ఆయనే శ్రీ దక్షిణామూర్తి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దక్షిణామూర్తి ఒక్క మాట కూడా పలకలేదు. మౌనంతోనే సర్వజ్ఞానాన్ని బోధించారు. ఈ జగత్తు నిజమని మనకు అనిపిస్తుంది, కానీ ఇది మాయ వల్ల కనిపించే ప్రతిబింబం మాత్రమే. నిద్రలో కలలు నిజంగా అనిపించినట్టే ఈ లోకము అంతే. నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను శుద్ధ చైతన్యం. అదే నిజమైన ఆత్మ. ఈ జ్ఞానం కలిగిన క్షణంలోనే అజ్ఞానం నశిస్తుంది, భయం తొలగిపోతుంది, మోక్ష మార్గం స్పష్టమవుతుంది. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు. దక్షిణామూర్తి అఖండ గురుతత్వానికి ప్రతీక. మౌనమే